my dear students. This is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the topic alkaloids and shikimate pathway from the paper Pharmacognosy and Phytochemistry. So, what are alkaloids? It is the largest group of natural compounds that are produced by the plants. So, plants నుంచి ప్రొడ్యూస్ అయ్యే న్యాచురల్ కాంపౌండ్స్ తీసుకుంటే దాంట్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్రూప్ అని చెప్పచ్చు. These are chemically heterogeneous natural substances and comprise more than 6,000 basic nitrogen containing organic compounds. సో ఇవన్నీ కూడా కెమికల్గా హెటరోజీనస్ కాంపౌండ్స్. అవన్నీ ఎన్ని ఉంటాయి అంటే 6,000 బేసిక్ నైట్రోజన్ కలిగిన కాంపౌండ్స్ ఉన్నాయి. ఆల్కలాయిడ్స్ ఆఫెన్ కంటైన్ వన్ ఆర్ మోర్ రింగ్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ యూజువల్లీ విత్ ఎ నైట్రోజన్ ఆటమ్ ఇన్ ద రింగ్. సో ఆల్కలాయిడ్స్ బేసిక్ స్ట్రక్చర్ తీసుకుంటే దాంట్లో వన్ ఆర్ మోర్ రింగ్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. దాంతోపాటు వన్ ఆఫ్ ద నైట్రోజన్ ఆటమ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే, ద పొజిషన్ ఆఫ్ ద నైట్రోజన్ ఆటమ్ ఇన్ ద కార్బన్ రింగ్ వేరీస్ విత్ డిఫరెంట్ ఆల్కలాయిడ్స్ హ్యావ్ ఎ వెరీ బిటర్ టేస్ట్. సో నైట్రోజన్ ఆటమ్ ఎక్కడ ఉంటుంది, కార్బన్కి ఏ ప్లేస్లో ఉంటుంది అనేది ఆల్కలాయిడ్స్కి, డిఫరెంట్ ఆల్కలాయిడ్స్కి వేరీ అవుతూ ఉంటుంది. అన్ని పొజిషన్స్లోనూ ఒక కార్బన్కి ఒక్క చోటే ఉండదు. సో కార్బన్ వ్యాలెన్సీ ఎంత ఉందో ఎక్కడైనా నైట్రోజన్ పొజిషన్ మారచ్చు. అండ్ ఆల్సో హ్యావింగ్ ఏ బెటర్ టేస్ట్ అంటున్నారు. ద టైనీ అమౌంట్స్ ఆఫ్ ఆల్కలాయిడ్స్ క్యాన్ ఇమ్మొబిలైజెస్ అన్ ఎలిఫెంట్ ఆర్ రైనోసిరస్. సో చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కలాయిడ్ తీసుకుంటే దాన్ని మనం ఇంజెక్ట్ చేయగలిగితే కనుక ఎలిఫెంట్, రైనోసిరస్ కూడా ఇమ్మొబిలైజ్ అవ్వగలదు, అంటే కదలకుండా ఉండగలదు. అంత కంటెంట్ ఆల్కలాయిడ్లో ఉంది అని చెప్తున్నాం. Others have pharmacological activities such as analgesics. Analgesic అంటే పెయిన్ రిలీవర్. ఆల్కలాయిడ్స్లో ఏమేమి కంటెంట్ ఉంటున్నాయి, మనకి ఎలాంటి ఫార్మకలాజికల్ యాక్టివిటీకి ఉపయోగపడుతుందని తెలుసుకుంటున్నాం. అనాల్జెసిక్ మీన్స్ పెయిన్ రిలీవర్. యాంటీ మలేరియల్ అంటే మలేరియాకి ఎగనెస్ట్గా వర్క్ చేసేదాన్ని యాంటీ మలేరియల్స్ అంటాం. యాంటీ స్పాస్మోడిక్, సో విచ్ రిలీవ్స్ స్పాజమ్ అంటే స్టొమక్ ఏక్ లాంటివి. ఫర్ ప్యూపిల్ డైలేషన్, సో ఐస్ మీద వర్క్ చేస్తాయి, ఐస్ యొక్క ప్యూపిల్ డైలేట్ అవుతుంది. ట్రీట్మెంట్ ఆఫ్ హైపర్ టెన్షన్, సో హైపర్ టెన్షన్లో కూడా ఆల్కలాయిడ్స్ యూజ్ చేస్తున్నాము. మెంటల్ డిసార్డర్స్ అండ్ ఆల్సో ట్యూమర్స్, సో ట్యూమర్స్ని ట్రీట్ చేయడానికి కూడా ఫార్మకలాజికల్ యాక్టివిటీ ఉంది ఆల్కలాయిడ్లో అని చెప్తున్నాం. ఆల్కలాయిడ్స్ హెల్ప్ ఇన్ డిఫెన్సింగ్ మెకానిజం గ్రోయింగ్ ఇన్ డ్రై రీజియన్స్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ గ్రేజింగ్ యానిమల్స్, హెర్బివోర్స్ అండ్ ఇన్సెక్ట్స్. సో ఆల్కలాయిడ్స్ అన్నిటికీ కూడా డిఫెన్సింగ్ మెకానిజం ఉంది. ఎలాంటి డిఫెన్స్ మెకానిజం అంటే కొన్ని యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటానికి. ఏ యానిమల్స్ అవి? గ్రేజింగ్ యానిమల్స్. గ్రేజింగ్ యానిమల్స్ అని ఎప్పుడు చెప్తామంటే క్యాటిల్స్ అన్నీ కూడా. సో ఎప్పుడైనా పాలిచ్చే జంతువుల్ని మనం ఇంట్లో పెంచుకుంటే వాటిని క్యాటిల్ అంటాము. సో అలాంటివి ఓన్లీ ప్లాంట్స్ మీద బ్రతుకుతూ ఉంటే గ్రేజింగ్ యానిమల్స్ అంటున్నాము. సో వాటి నుంచి రక్షించుకోవడానికి కూడా ఆల్కలాయిడ్స్ని సెక్రెట్ చేస్తూ ఉంటాయి వేరియస్ ప్లాంట్స్, అలాగే హెర్బివోర్స్ అండ్ ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్ కూడా దగ్గరికి రాకుండా ప్రొటెక్షన్కి ఇవి ఉపయోగపడుతున్నాయి ఆల్కలాయిడ్స్. ఆల్కలాయిడ్స్ ఆర్ end products of detoxification mechanism in plants and might have a possible role as growth regulatory factors in plants. సో ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా ఎండ్ ప్రోడక్ట్స్ అంటున్నాం. దేనికి? డీటాక్సిఫికేషన్. సో డీటాక్సిఫికేషన్ అనేది టాక్సిసిటీకి ఆపోజిట్. సో డీటాక్సిఫికేషన్ మెకానిజం ప్లాంట్స్లో ఉంటే దాని యొక్క ఎండ్ ప్రోడక్ట్గా ఆల్కలాయిడ్ వస్తుంది. ఈ వీటికి కొన్నిసార్లు గ్రోత్ రెగ్యులేటరీ ఫ్యాక్టర్స్ కూడా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. అంటే ప్లాంట్ యొక్క గ్రోత్కి ఇట్ మే హ్యావ్ ఏ పాసిబుల్ రోల్ యాజ్ అ గ్రోత్ రెగ్యులేటరీ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్లాంట్స్. సో హౌ దీస్ ఆల్కలాయిడ్స్ ఆర్ క్లాసిఫైడ్. సో ఆల్కలాయిడ్స్ అనేవి బేసిక్గా 3 టైప్స్గా క్లాసిఫై చేస్తున్నాము. దోస్ ఆర్ ఫస్ట్ ట్రూ ఆల్కలాయిడ్స్. సో ట్రూ ఆల్కలాయిడ్స్ అనేవి టాక్సిక్ నేచర్లో ఉంటాయి. వాటికి హెటరోసైక్లిక్ నైట్రోజన్ కాంపౌండ్ ఉంటుంది. అవన్నీ కూడా అమైనో యాసిడ్స్ నుంచి వచ్చిన డెరివేటివ్స్, ఆల్సో హ్యావింగ్ ఏ బేసిక్ నేచర్. సో ట్రూ ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా నార్మల్గా ప్లాంట్స్లో ఉంటాయి. ఆ ప్లాంట్స్లో సాల్ట్స్ రూపంలో ఉంటాయి. ఆ సాల్ట్స్ కనుక మనం డిఫరెన్షియేట్ చేసి చూస్తే దాంట్లో సాల్ట్స్ ఆఫ్ ఆర్గానిక్ యాసిడ్స్ అనేవి కనిపిస్తాయి.
అన్ని ట్రూ ఆల్కలాయిడ్స్ కూడా బెటర్ టేస్ట్ ఉంటుంది, వైట్గా అపియరెన్స్ వస్తుంది అవి సాలిడ్ అపియరెన్స్లో, విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ నికోటిన్, బికాస్ నికోటిన్ appears as a brown liquid. And next, the true alkaloids form the water soluble salts. So alkaloids అన్నీ కూడా ట్రూ ఆల్కలాయిడ్స్ పర్టికులర్గా వాటర్ సాల్యుబుల్ సాల్ట్స్ అని చెప్తున్నాం, వాటర్లో సాల్యుబుల్ అయ్యే సాల్ట్సే. ద ప్రైమరీ ప్రికర్సర్స్ ఆఫ్ ట్రూ ఆల్కలాయిడ్స్ ఆర్ అమైనో యాసిడ్స్. సో ప్రికర్సర్ అంటే ఏంటి? ఇనీషియేటివ్. సో ఆల్కలాయిడ్స్ తయారవటానికి ఇనీషియల్గా అమైనో యాసిడ్స్ కావాలి. ఆ అమైనో యాసిడ్స్ ఏమేం కావాలి అంటే ఎల్ ఆర్నిథిన్, ఎల్ లైసిన్, ఎల్ ఫినైలెలనిన్, ఎల్ టైరోసిన్, ఎల్ ట్రిప్టోఫాన్ అండ్ ఎల్ హిస్టిడిన్. ఎల్ అని ఎందుకు అన్నాము? ఇవి లివో రొటేటరీ. డెక్స్ట్రో రొటేటరీ అయితే డి అని రాస్తాము, లివో రొటేటరీ అయితే ఎల్ అని రాస్తాము. రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఆప్టికల్ రొటేషన్ చదువుకుంటాము ఫిజిక్స్లో. సో మనం ఫార్మకాగ్నసీలో ఫస్ట్ యూనిట్లో కూడా చదివాము ఆప్టికల్ రొటేషన్ అంటే ఏంటో. సో ఇక్కడ లివో రొటేటరీ కాబట్టి ఎల్ ఫినైలెలనిన్, ఎల్ టైరోసిన్ అని చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రూ ఆల్కలాయిడ్స్ ఇంక్లూడ్ ఎన్ డైమిథైల్ ట్రిప్టమైన్. సో ఎన్ అంటే నైట్రోజన్ ఉండే ప్లేస్, సో నైట్రోజన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దిస్ కాంపౌండ్ అని చెప్తున్నాం. అలాగే కాల్చిసిన్, cocaine, quinine, dopamine and morphine. So some of the alkaloids are placed here. This is a morphine, quinine, ephedrine, strychnine and nicotine. So nicotine appears as a brown liquid అని చెప్పుకున్నాం. Next, proto-alkaloids. These are the compounds in which the nitrogen atom derived from an amino acid which is not a part of the heterocyclic ring. సో ఇవన్నీ కూడా కాంపౌండ్స్ నైట్రోజన్ ఆటమ్ ఉండి వచ్చిన అమైనో యాసిడ్ డెరివేటివ్స్ అన్నాం కదా, కానీ వీటికి హెట్రోసైక్లిక్ రింగ్లో ఒక పార్ట్ అనేది కాదు. సో ఇవి ఇంకొక రింగ్ని ఫామ్ చేసుకుంటున్నాయి. యాక్చువల్గా అన్ని హెట్రోసైక్లిక్ రింగ్లో ఉండవు, ఆ రింగ్లో ఉండేవి ట్రూ ఆల్కలాయిడ్స్ అంటున్నాం. సో హెట్రోసైక్లిక్ రింగ్లో ఉండట్లేదు ఇవి ప్రోటో ఆల్కలాయిడ్స్. దీస్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ అమైనో యాసిడ్స్ ఎల్ ట్రిప్టోఫాన్. సో ఎల్ ట్రిప్టోఫాన్ నుంచి వచ్చిన డెరివేటివ్స్ అని చెప్తున్నాం. ప్రోటో ఆల్కలాయిడ్స్ ఆర్ దోస్ విత్ ఎ క్లోజ్డ్ రింగ్ బీయింగ్ పర్ఫెక్ట్ బట్ స్ట్రక్చరల్లీ సింపుల్ ఆల్కలాయిడ్స్. సో ప్రోటో ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా క్లోజ్డ్ రింగ్లో ఉండి పర్ఫెక్ట్గా ఉంటూ వీటిని మనం స్ట్రక్చరల్లీ తీసుకుంటే సింపుల్ ఆల్కలాయిడ్స్ అని చెప్తున్నాం. ఎగ్జాంపుల్ హార్డనిన్, మాస్కలిన్ అండ్ యోహింబిన్. సో ఇక్కడ మనం యోహింబిన్ స్ట్రక్చర్ చూడొచ్చు. So this is the structure of yohimbine alkaloid. And next we are knowing about the pseudo alkaloids. So these are the compounds, the basic carbon skeleton of which that are not derived from the amino acids. ఇవి అమైనో యాసిడ్స్ నుంచి వచ్చిన డెరివేటివ్స్ కాదు, బట్ వీటికి బేసిక్ కార్బన్ స్కెలిటన్ అనేది ఉంది. These are derived from the precursors or post precursors of amino acids. సో పోస్ట్ కర్సర్స్ నుంచి కానీ ప్రికర్సర్ నుంచి కానీ, అంటే అమైనో యాసిడ్ యొక్క తయారీ చూస్తే దానికి అమైనో యాసిడ్కి కావాల్సిన ఇనీషియల్ షుగర్స్ ఏమున్నాయో వాటి నుంచి కానీ, అమైనో యాసిడ్ యొక్క డెరివేటివ్స్ ఉంటాయి కదా వాటి నుంచి కానీ ఇవి డెరివేటివ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. They are also formed from the amination or transamination reaction of the different pathways connected precursors and postcursors of amino acids. సో ఇవన్నీ కూడా అమైనేషన్ వల్ల కానీ ట్రాన్సామైనేషన్ వల్ల కానీ ఫామ్ అవుతున్నాయి. అమైనేషన్ అంటే ఏంటి? అమైన్ గ్రూప్ అటాచ్డ్ ఇన్ దట్. ట్రాన్సామైనేషన్ అంటే ద రీప్లేస్మెంట్ ఆఫ్ అమైన్ గ్రూప్, అంటే యాక్చువల్గా అమైన్ గ్రూప్ ఉంది బట్ దాన్ని తీసి వేరే గ్రూప్ని మనం రీప్లేస్ చేయటం వల్ల వచ్చిన ఆల్కలాయిడ్స్, వాటిని సూడో ఆల్కలాయిడ్స్ అంటున్నారు. ఇవి డిఫరెంట్ పాత్వేస్తో కనెక్ట్ అయినవి బికాస్ ప్రికర్సర్స్ నుంచి కానీ పోస్ట్ కర్సర్స్ నుంచి కానీ వస్తున్నాయి, అమైనో యాసిడ్ యొక్క ప్రికర్సర్స్ నుంచి. ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ క్యాప్సిసిన్, ఎఫిడ్రిన్, సొలినిడిన్, కెఫీన్ అండ్ థియోబ్రోమిన్. సో ఇక్కడ మనం కెఫీన్, థియోబ్రోమిన్ స్ట్రక్చర్స్ చూడొచ్చు. కెఫీన్, థియోబ్రోమిన్ అండ్ థియోఫిలిన్ స్ట్రక్చర్స్ ఆఫ్ సూడో ఆల్కలాయిడ్స్. సో how these alkaloids are extracted? The alkaloid extraction depends upon the basic character and the solubility of the alkaloids. సో అవి దేంట్లో సాల్యుబుల్ అవుతున్నాయో తెలుసుకుని వాటి యొక్క బేసిక్ క్యారెక్టర్ కనుక మనం
తెలుసుకుంటే వాటి మీద డిపెండ్ అవుతుంది ఎక్స్ట్రాక్షన్, అన్నిటికీ ఒకలాగే ఉండదు. సో జనరల్లీ 2 methods are there for alkaloid extraction. First method is the powdered plant material that contains alkaloid salts is moistened with alkalis like sodium bicarbonate, ammonia, calcium hydroxide, etc., which combines with acids, tannins and other phenolic compounds and sets free the alkaloids bases. సో ఫస్ట్ పౌడర్డ్ ప్లాంట్ మెటీరియల్ తీసుకున్నాము, అందులో ఆల్కలాయిడ్ సాల్ట్స్ ఉన్నాయి, వాటిని ఆల్కలీస్తో కలుపుతున్నాం. ఆ ఆల్కలీస్ ఏమై ఉండొచ్చు, సోడియం బైకార్బోనేట్ కానీ, అమోనియా కానీ, కాల్షియం హైడ్రాక్సైడ్ కానీ. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఆల్కలీతో మాయిశ్చర్ చేస్తున్నాం. తర్వాత ఇది కంబైన్ అవుతుంది యాసిడ్స్తోనూ, టానిన్స్తోనూ, అలాగే ఫినాలిక్ కాంపౌండ్స్తోనూ కంబైన్ అయ్యి ఆల్కలాయిడ్ బేసెస్ ఏమైనా ఉంటే వాటిని వదిలేస్తుంది. Extraction is then carried out with organic solvents such as either or petroleum spirit. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్లో ఏం చేస్తున్నాము, అయితే పెట్రోలియం స్పిరిట్ వల్ల కానీ, లేకపోతే ఐదర్ కాదమ్మా, ఇది ఈథర్ వల్ల కానీ, పెట్రోలియం స్పిరిట్ ద్వారా కానీ ఎక్స్ట్రాక్షన్ కంటిన్యూ చేస్తున్నాం. ద కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ లిక్విడ్ ఈస్ దెన్ షేకెన్ విత్ ఆక్వస్ యాసిడ్ అండ్ allowed టు సెపరేట్. సో ఈ కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ లిక్విడ్ అప్పుడు షేకన్ చేసి ఆక్వస్ యాసిడ్లో షేకన్ చేసి తర్వాత సెపరేట్ చేయడానికి ట్రై చేస్తాం. దీస్ ఆల్కలాయిడ్ సాల్ట్స్ విల్ బి ప్రజెంట్ ఇన్ ఆక్వస్ లిక్విడ్ వైల్ మెనీ ఇంప్యూరిటీస్ రిమైన్ బిహైండ్ ఇన్ ద ఆర్గానిక్ లిక్విడ్. ఎప్పుడైతే మనకు సెపరేషన్ కంప్లీట్ అయిందో ఆక్వస్ లిక్విడ్లో ఆల్కలాయిడ్స్ మిగిలిపోతాయి. సో ఆర్గానిక్ లిక్విడ్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ to extract the alkaloids from the powdered plant material. And the second method is extracted with water or aqueous alcohol containing dilute acid. సో వాటర్ కానీ aqueous alcohol కానీ తీసుకుంటాము, దాంట్లో డైల్యూట్ యాసిడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్లోరోఫామ్ ఆర్ అదర్ ఆర్గానిక్ సాల్వెంట్స్ ఆర్ యాడెడ్ అండ్ షేకెన్ టు రిమూవ్ పిగ్మెంట్స్ అండ్ అదర్ అన్వాంటెడ్ మెటీరియల్స్. సో క్లోరోఫామ్ ఉంటుంది, లేకపోతే కొన్ని ఆర్గానిక్ సాల్వెంట్స్ తీసుకొని యాడ్ చేస్తాము. వీటన్నింటినీ కలిపి షేక్ చేయాలి, ఎందుకంటే పిగ్మెంట్స్ ఏవైనా ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి, అలాగే అన్వాంటెడ్ మెటీరియల్స్ని కూడా రిమూవ్ చేయడానికి. ద ఫ్రీ ఆల్కలాయిడ్స్ దెన్ ప్రెసిపిటేటెడ్ బై ద ఎడిషన్ ఆఫ్ ఎక్సెస్ ఆల్కలీస్ లైక్ సోడియం బైకార్బోనేట్ ఆర్ అమోనియా అండ్ సెపరేటెడ్ బై ఫిల్ట్రేషన్ ఆర్ బై ఎక్స్ట్రాక్షన్ విత్ ఆర్గానిక్ సాల్వెంట్స్. సో ఫ్రీ ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా ప్రెసిపిటేట్ అయిపోయి మనకి విడిగా వచ్చేస్తాయి. ఎప్పుడు అంటే ఎక్సెస్ ఆల్కలీస్, సోడియం బైకార్బోనేట్ కానీ, అమోనియా కానీ ఆల్కలీస్తో అది మింగిల్ అయినప్పుడు ఇవన్నీ సెపరేట్ అయిపోతే మనం ఫిల్ట్రేషన్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఆర్గానిక్ సాల్వెంట్స్తో పాటుగా. ద వొలటైల్ లిక్విడ్ ఆల్కలాయిడ్స్ ఆర్ ఐసోలేటెడ్ బై ద డిస్టిలేషన్. సో ఎప్పుడైనా కనుక వొలటైల్ ఆల్కలాయిడ్స్ ఉంటే అందులో డిస్టిలేషన్ అనే ప్రాసెస్ ద్వారా సెపరేట్ చేస్తాం. సెపరేషన్ అన్న ఐసోలేషన్ అన్న ఒకటే. సో దిస్ ఈస్ ద మెథడ్ 2. ద పౌడర్డ్ మెటీరియల్ దట్ కంటైన్స్ ఆల్కలాయిడ్స్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ విత్ వాటర్ అండ్ ద ఆక్వస్ ఎక్స్ట్రాక్ట్ ఈజ్ మేడ్ ఆల్కలీన్. సో మనం ఇప్పుడు పౌడర్డ్ మెటీరియల్ నుంచి ఆల్కలాయిడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము, అవి వాటర్ సహాయంతో కానీ ఆక్వస్ ఎక్స్ట్రాక్ట్ కానీ వస్తే వాటిని మళ్ళీ ఆల్కలీన్తో మిక్స్ చేసి వాటిని డిస్టిల్ చేయొచ్చు. అప్పుడు స్టీమ్ ద్వారా కానీ డిస్టిల్ చేసేస్తే మనం కలెక్ట్ చేసిందంతా కూడా మళ్ళీ ప్యూరిఫికేషన్ చేసుకొని ఆల్కలాయిడ్స్ని తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆల్కలాయిడ్స్. నెక్స్ట్ షికిమేట్ పాత్వే. సో షికిమేట్ పాత్వే అంటే ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆల్టర్నేటివ్ రూట్ టు aromatic compounds, particularly the aromatic amino acids. సో అమైనో యాసిడ్స్ చాలా ఉంటాయి, కానీ అందులో aromatic కొన్ని మాత్రమే ఉంటాయి. సో అందులో 3 అమైనో యాసిడ్స్ గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. L-phenylalanine, L-tyrosine and L-tryptophan. The biosynthesis of these 3 aromatic amino acids is considered in the 2 parts. సో ఇక్కడ మనం ఈ 3 అమైనో యాసిడ్స్ ఎలా వస్తున్నాయి అనేది చూస్తే దానికి 3 పాత్వేస్ ఉన్నాయి. ఒకసారి 2 పార్ట్స్లో చూద్దాం. సో 3 అమైనో యాసిడ్స్ రావాలంటే ఫస్ట్ ఎరిథ్రోస్ 4-ఫాస్ఫేట్ ఫాస్ఫినాల్ పైరివిక్ యాసిడ్తో మెర్జ్ అవుతుంది, మింగిల్ అవుతుంది. అండ్ ఇవి రెండు ఎప్పుడైతే కలిసినాయో ఒక ఎంజైమ్, ఆ ఎంజైమ్ పేరు ఏంటంటే
3-deoxy D-arabinoheptylosonate 7-phosphate సింథేస్. సో ఈ ఎంజైమ్ హెల్ప్ చేయటం వల్ల ఒక కొత్త కాంపౌండ్ అనేది రెడీ అవుతుంది. సో ఆ కాంపౌండ్ నేమ్ ఏంటంటే 3-deoxy D-arabinoheptylosonate 7-phosphate. సో ఈ కాంపౌండ్ నుంచి నెక్స్ట్ 3-dehydroquinate రావటానికి ఇక్కడ మధ్యలో NADHగా మారుతుంది. along with an enzyme called 3-dehydroquinate synthase. NAD ప్లస్ మళ్ళీ NADHగా మారటానికి ఒక హైడ్రోజన్ ఆటమ్ ఇక్కడ యాడ్ అయింది, NADH. ఓకే, నికోటినమైడ్ అడినిన్ డైన్యూక్లియోటైడ్ అలాంగ్ విత్ హైడ్రోజన్. సో నెక్స్ట్ 3-dehydroquinate నెక్స్ట్ కాంపౌండ్ ఇస్తుంది అలాంగ్ విత్ షికమేట్ డిహైడ్రోజినేస్ ఎంజైమ్. సో వచ్చే కాంపౌండ్ని మనం షికమిక్ యాసిడ్ అంటున్నాం. ఈ ప్రాసెస్లో NADPH ప్లస్గా మారుతుంది. ఓకే, నికోటినమైడ్ అడినిన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ విత్ హైడ్రోజన్ వెళ్ళిపోయి NADP ప్లస్గా మారుతుంది. ఓకే, ఈ షికమిక్ యాసిడ్ స్ట్రక్చర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. షికమిక్ యాసిడ్ పాత్వే అని పేరు రావడానికి దిస్ ఈస్ ద వన్ రీజన్. ఓకే, సో షికమిక్ యాసిడ్ నుంచి నెక్స్ట్ 3-enol pyruvyl shikimate 5-phosphate సింథేజ్ అనే ఎంజైమ్ ద్వారా నెక్స్ట్ 3-enol pyruvyl shikimate 5-phosphate అనేది వస్తుంది ఈ కాంపౌండ్. సో ఈ రియాక్షన్ రివర్స్ అవ్వకుండా బ్లాక్ చేయడానికి గ్లైఫాస్ఫేట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది ఉపయోగపడటం వల్ల రివర్స్ అవ్వకుండా స్ట్రైట్గా ఇటు వస్తే ఇట్ లీడ్స్ టు ద గివింగ్ ఏ ప్రోడక్ట్ కాల్డ్ కోరిస్మిక్ యాసిడ్ with the help of an enzyme corismate synthase. Okay, so this is the intermediate product. ఏంటది? కోరిస్మిక్ యాసిడ్. సో కోరిస్మిక్ యాసిడ్ అనేది ఇంటర్మీడియట్ ప్రోడక్ట్. సో ఈ కోరిస్మిక్ యాసిడ్ నుంచి కోరిస్మేట్ మ్యూటేజ్ అనే ఎంజైమ్ రావటం వల్ల ప్రిఫినిక్ యాసిడ్ వస్తుంది. ఈ ప్రిఫినిక్ యాసిడ్ నెక్స్ట్ ట్రాన్సామైనేజ్ అనే ఎంజైమ్ రావటం వల్ల ఏరోజినిక్ యాసిడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏరోజినిక్ యాసిడ్ మళ్ళీ 2 పాత్వేస్లో డివైడ్ అవుతూ ఒకటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని లిబరేట్ చేస్తూ టైరోసిన్ అనే కాంపౌండ్ని రిలీజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏరోజినిక్ యాసిడ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్ లిబరేట్ అయితే వచ్చే కాంపౌండ్ని మనం ఫినైల్ ఎలనిన్ అంటున్నాం. సో దీస్ ఆర్ ద అమైనో యాసిడ్స్ విచ్ ఆర్ లిబరేటెడ్ ఇన్ ద షికమిక్ యాసిడ్ పాత్వే. ఓకే, సో this is the corismic acid, and corismic acid gives anthranylic acid. Anthranylic acid some subsequent stages ద్వారా tryptophan amino acid ని ఇస్తుంది. In between phosphoribosyl anthranylic acid, carboxyphenyl amino deoxyribulose 5-phosphate and then inosyl 3-glycerol phosphate అనేవి వస్తాయి. సో ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్ని కూడా షికమేట్ పాత్వే ఇస్తుంది కాబట్టి 3 అమైనో యాసిడ్స్ ఇస్తున్నాయి అని చెప్తున్నాం షికమేట్ పాత్వేలో. సో ఆల్కలాయిడ్స్ క్లాసిఫికేషన్ చూసాము, ఎక్స్ట్రాక్షన్ చూసాము, అండ్ అలాగే షికమేట్ పాత్వే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.